రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా గుంజ రేణుకను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల వడ్డెర ఓబన్న ఉత్సవ కమిటీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శి గండికోట కుమార్ ఆధ్వర్యంలో సీతాఫల్ మండి డివిజన్ మణికేశ్వర నగర్ కమాన్ దగ్గర స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమానికి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆదం సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని కొనియాడారు. రానున్న కాలంలో పేదల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. మరి అన్ని కులాల కార్పొరేషన్ చైర్మన్స్గా వేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. 17 కార్పొరేషన్లు మరి ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క రాష్ట్రానికి వేశారు. అందులో భాగంగానే మరి వడ్డెర సంఘం కార్పొరేషన్ చైర్మన్ కూడా మరి వేయడం జరిగింది. కావున సికింద్రాబాద్లో మరి మాణికేశ్వర్ నగర్ మరియు ఇక్కడ ఉన్నటువంటి మరి వడ్డెర సంఘాలు వేలాది మంది మరి ఇక్కడ వడ్డెర సంఘ మరియు వాళ్ళ ఒక కుటుంబాలు ఉన్నాయి. కావున ఈరోజు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి మరి వడ్డెర సంఘానికి మరి ఇచ్చినందుకు మరి అన్ని కార్పొరేషన్లు ఇచ్చినందుకు మరి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాణికేశ్వర నగర్లో అధికంగా వడ్డెరస్తులు ఉంటారు. ముఖ్యంగా ఈరోజు చీఫ్ గెస్ట్గా మన ఆదం సంతోష్ అన్న గారు వచ్చి మన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం చాలా సంతోషమైన విషయం. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డెరలని ఓల్డ్గా ఓటర్గానే భావించి ఓట్లు ఇప్పించుకొని ఏ రోజు మాకు న్యాయం జరగలే. కానీ ఈరోజు రేవంత్ అన్న ప్రభుత్వంలో మాట ఇచ్చిన ప్రకారం వడ్డెర చైర్మన్ ఇస్తా అని చెప్పిండు. 2 ఏళ్ళలో నిరూపించుకున్నాడు, ఇచ్చినాడు. ఈరోజు మన వడ్డెర చైర్మన్ గారు గుంజ సురేఖ గారిని రేణుక గారికి ఇచ్చారు. అది చాలా సంతోషం విషయం.